కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చూసుకొని పెద్ద ఎత్తున మురిసిపోతాం. 6 గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము బస్సులలో ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పినాం కాబట్టి లేడీస్కి బస్సు ఫ్రీ అన్నాం. ఇక అయిపోయిన అన్ని ఫ్రీ ఇచ్చినట్టే మేము బస్సు ఫ్రీ ఇస్తామని భావిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవు. ఏ ఊరికి వెళ్ళినా మా ఊరికి బస్సు వేయించండి అని అంటున్నారు గ్రామాలకు వెళ్తే. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఊర్లకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేసింది? మేము ఉచితంగా మహిళలకు రవాణాను అందిస్తున్నాం ఆర్టీసీ ద్వారా అని చెప్తున్నారు. ఎన్ని కొత్త బస్సులు వేసినో మీరు చెప్పండి. ఈరోజు కేవలం ఒక ఆర్టీసీ బస్సులో మహిళలను ఫ్రీగా ఎక్కిస్తామనేటువంటి మాట చెప్పి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. మరి ఎక్కడి నుంచి 2500 వచ్చిందా ఇప్పటిదాకా ఏ మహిళకైనా? 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ అన్నారు. 20,000 రూపాయలు రైతు బంధు అన్నారు ప్రతి ఎకరాకి. మరి ఏ ఒక్క రైతుకు రైతు బంధు ఇప్పటిదాకా 15,000 అందలేదు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకి. మరి ఏ ఒక్క కౌలు రైతుకు ఇప్పటిదాకా 12,000 అందియలేదు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నిరుద్యోగులకి. ఇప్పటిదాకా ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి అందించలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్కరికి 4,000 పెన్షన్ అందించలేదు. 100 రోజులు దాటిపోయింది. వాళ్ళకి తెలుసు అధికారంలోకి వచ్చిన వెంబడే అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అన్నారు. అంటే 100 రోజులు అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్ కోడ్ పేరు మీద తప్పించుకోవచ్చని 100 రోజుల మాటని వాళ్ళు చెప్పినటువంటి విషయం నాకు అందరికీ స్పష్టంగా అర్థమవుతాం. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటున్నారు. నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సబ్సిడీ గురించి వాళ్ళు మాట్లాడతలేరు. నరేంద్ర మోదీ గారు సబ్సిడీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్కి ఎంత పెద్ద మొత్తంలో సబ్సిడీ అందుతా ఉంది. మీరు ఇచ్చే 500లో మీరు ఇచ్చేది ఎంత ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.